వెల్కమ్ టు ఎస్ఎంఆర్ తెలుగు ఎడ్యుకేషన్. సో లాస్ట్ వీడియో మనం ఇఫ్ గురించి డిస్కస్ చేసాం. ఓన్లీ సింగిల్ ఇఫ్ ఈజ్ వ్యాలిడ్, ఇఫ్ ఎల్స్ ఈజ్ వ్యాలిడ్, సో ఓన్లీ ఎల్స్ ఈజ్ ఇన్వాలిడ్. సో మనం ఎల్స్ అంటే కంపల్సరీగా ఉండాలి, ఇఫ్ ఉండాలి. నెక్స్ట్ వన్ మోర్ థింగ్, సో ఇఫ్ వన్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ ఈజ్ అనదర్ స్టేట్మెంట్. ఓకే, నెక్స్ట్ వన్ మనం ఇఫ్ ఎల్స్ చేసే ఎవ్రీ ప్రోగ్రామ్ బై యూజింగ్ conditional operator or ternary operator అనేది డిస్కస్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ ఈస్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ ఒకసారి ఇక్కడ వాట్ ఇస్ ద అవుట్పుట్ ఆఫ్ గివెన్ కోడ్. Alt F yes, Alt F A. సో నెక్స్టెడ్ అని ఇస్తున్నాను డాట్ సి. ఇక్కడ ఫస్ట్ హెడర్ ఫైల్స్ ఉండాలి, యాష్ ఇంక్లూడ్ stdio డాట్ హెచ్, యాష్ ఇంక్లూడ్ conio డాట్ హెచ్, హెడర్ ఫైల్స్. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ ఉండాలి. ఎగ్జిక్యూషన్ అనేది ఎప్పుడు కూడా మనకి మెయిన్ ఫంక్షన్ నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ printf a, నెక్స్ట్ printf b, next printf c, then printf d. Save this file. సో మనకి ఇప్పుడు కూడా సి ప్రోగ్రామ్ అనేది టాప్ టు బాటమ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సి ప్రోగ్రామ్ ఎప్పుడు కూడా టాప్ టు బాటమ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈచ్ ఇన్స్ట్రక్షన్, ఫస్ట్ ఈ లైన్, నెక్స్ట్ ఈ లైన్, లైన్ బై లైన్. ఓకే, సో ఈచ్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఫ్రమ్ టాప్ టు బాటమ్. అవుట్పుట్ వస్తుంది మనకి ఏ, బి, సి, డి ఈజ్ ద అవుట్పుట్. ఓకే, అంటే మనకి మనం రాసే సి కోడింగ్లో ఏదైనా పర్టికులర్ కండిషన్ ట్రూ అయినప్పుడు సమ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలంటే అప్పుడు మనం ఇక్కడ ఏమడతాం, కండిషనల్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాం, ఇఫ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ సమ్ పర్టికులర్ కండిషన్ ట్రూ అయితే ఒక కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, లేకపోతే అనదర్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఇఫ్ ఎల్స్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇక్కడ మనం ఇఫ్ ఈ రెండు స్టేట్మెంట్స్ని బిసి, టూ స్టేట్మెంట్స్, ఇఫ్ 10 less than 20, then condition true, then execute these two statements. Else, so condition fail అయితే printf e, then printf f. ఓకే, సో ఇంతవరకు మనకి ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో తెలుసు. సో మనకి టాప్ టు బాటమ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఏ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఏ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇఫ్ ఇదొక బాడీ, నెక్స్ట్ ఎల్స్ ఇదొక బాడీ, ఇఫ్ ఎల్స్ ఇదంతా ఒక స్టేట్మెంట్. మనకి ఈ కండిషన్ ట్రూ అయితే ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఒకవేళ కండిషన్ ఫెయిల్ అయితే ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మనకి ఎగ్జిక్యూషన్ అంతా ఈ స్టేట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత కింద ఏమైనా స్టేట్మెంట్స్ ఉంటే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అంటే మనకి 10 less than 20 ఎస్ కండిషన్ ట్రూ రిటర్న్స్ 1, ఇఫ్ ఆఫ్ అనేది కండిషన్ ట్రూ, దెన్ ఇఫ్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఏ, తర్వాత బి, సి ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది డి. సో ఇక్కడ ఏం చేస్తే అవుట్పుట్ వస్తుంది మనకి ఏబిసిడి ఇస్ ద అవుట్పుట్. సో F2 సేవ్ దిస్ ఫైల్. సో Alt F9, warning is not a problem, condition is always true. Alt printf spelling mistake, so control F5, Alt F5. so output వస్తుంది మనకి ABCD is the output. ఓకే, మనకి ఇక్కడ నెక్స్టెడ్ ఇఫ్ ఎల్స్ అంటే మనం ఇక్కడ మళ్ళీ వన్స్ అగైన్ ఇఫ్లో మళ్ళీ సమ్ పర్టికులర్ కండిషన్ కావాలంటే రాసుకోవచ్చు. ఓన్లీ సింగిల్ ఇఫ్ రాసుకోవచ్చు, మళ్ళీ ఒకటే ఎల్స్లో కూడా కావాలంటే ఒకవేళ అనదర్ కండిషన్ ఉంటే మళ్ళీ ఇఫ్ రాసుకోవచ్చు, సింగిల్ ఇఫ్ రాసుకోవచ్చు, లేకపోతే ఇఫ్ ఎల్స్ రాసుకోవచ్చు. సో ఇఫ్ ఎల్స్ రాసుకోవచ్చు బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్, అంటే మన ప్రోగ్రామ్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని మనం ఎలా కావాలంటే అలా రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఓన్లీ ఇఫ్ రాసుకోవచ్చు, ఓన్లీ ఇక్కడ ఇఫ్ రాసి మళ్ళీ ఇక్కడ ఇఫ్ ఎల్స్ రాసుకోవచ్చు. ఓకే, మన ఇష్టం అనమాట. ఓకే, ఇక్కడ ఏం చేస్తామంటే మళ్ళీ ఇఫ్లో వన్స్ అగైన్ ఇఫ్ రాస్తున్నాను. సో ఇఫ్
100 less than 200. So this condition true అయితే printf p, then printf q. ఇక్కడ ఎల్స్ లో ఒకవేళ వన్స్ అగైన్ వాళ్ళ కండిషన్ ఫెయిల్ అయితే మళ్ళీ వన్స్ అగైన్ కండిషన్ చెక్ చేయాలంటే ఇఫ్ 100 or 20 less than 30. ఈ కండిషన్ ట్రూ అయితే printf x, then printf y. ఓకే, ఇప్పుడు దీనికి ఎగ్జిక్యూషన్ చూడండి. సో ఫస్ట్ ఈ కండిషన్ చెక్ చేస్తుంది. ఈ కండిషన్ ట్రూ అయితే ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఇది ఒక బాడీ. ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ వన్స్ అగైన్ ఈ కండిషన్ చెక్ చేస్తుంది. ఈ కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ ఈ కండిషన్ ఫెయిల్ అయితే డైరెక్ట్గా ఎల్స్ పార్ట్కి వస్తుంది. సో ఎల్స్ పార్ట్కి వచ్చి మళ్ళీ ఇక్కడ వన్స్ అగైన్ కండిషన్ చెక్ చేస్తుంది. ఈ కండిషన్ ట్రూ అయితేనే స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి, లేకపోతే ఈ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వవు. ఓకే, ఒకసారి ఇప్పుడు నేను కోడ్ రన్ చేస్తే ఫస్ట్ ఏ ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ 10 less than 20 ఎస్ కండిషన్ ట్రూ, బి సి ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వన్స్ అగైన్ ఈ కండిషన్ చెక్ చేస్తుంది, 10 less than 20 ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి ఈ స్టేట్మెంట్స్ పి క్యూ. ఇంకా ఎల్స్ పార్ట్ ఏమి ఎగ్జిక్యూట్ అవ్వదు, డైరెక్ట్గా కింద ఉన్న స్టేట్మెంట్స్ డి. సో కూడా రన్ చేస్తాం, ఏ బిసి పి క్యూ డి ఈజ్ ద అవుట్పుట్. F7 చూడండి, ఎగ్జిక్యూషన్ ఎప్పుడు మెయిన్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఏ ప్రింట్ అయింది, బిసి వన్స్ అగైన్ కండిషన్ ట్రూ, పి క్యూ. సో ఇంకా ఎల్స్ పార్ట్ ఏమి ఎగ్జిక్యూట్ అవ్వదు, సో డైరెక్ట్గా ఈ స్టేట్మెంట్కి వస్తుంది. F7 స్టేట్మెంట్కి వచ్చి మెయిన్ నుంచి బయటకు వచ్చేస్తుంది. F7 ఆల్ట్ F5 అవుట్పుట్ వస్తుంది మనకి, ఏ బిసి పిక్యూ డి ఈజ్ ద అవుట్పుట్. ఓకే, మరి ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్లో ఇక్కడ 10 greater than 20 అని ఇచ్చాం. మరి ఫస్ట్ ఏ ప్రింట్ అవుతుంది, ఏ ప్రింట్ అయిన తర్వాత ఇది ఇఫ్, ఇది ఒకవేళ ఈ కండిషన్ ఫెయిల్ అయితే ఎల్స్ పార్ట్కి వచ్చేస్తుంది. ఇక్కడ ఉన్న ఎల్స్ పార్ట్ ఇది, ఈ ఎల్స్ పార్ట్కి వస్తుంది. ఎల్స్ పార్ట్కి వచ్చి ఫస్ట్ ఈ కండిషన్ చెక్ చేస్తుంది. ఎస్ కండిషన్ ట్రూ అయితే ఎక్స్ వై, ఇక్కడ ఎక్స్ వై ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్స్ అయిపోయిన తర్వాత కింద ఉన్న స్టేట్మెంట్స్ ఈఎఫ్, ఎల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కింద ఉన్న ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, డి. కూడా రన్ చేస్తే ఏ ఎక్స్ వై ఈఎఫ్ డి ఈజ్ ద అవుట్పుట్. ఒకసారి చూడండి F7, సో మెయిన్ నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది, క్లియర్ ద స్క్రీన్, ఏ ప్రింట్ అవుతుంది. సో కండిషన్ ఫాల్స్ కాబట్టి ఎల్స్కి వచ్చేస్తుంది. F7 ఎల్స్ పార్ట్కి వస్తుంది. ఎల్స్ పార్ట్ వన్స్ అగైన్ కండిషన్ చెక్ చేస్తుంది, ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి ఎక్స్, సో వై ప్రింట్ అయింది. వై ప్రింట్ అయిన తర్వాత ఇఫ్ నుంచి బయటకు వచ్చి కింద ఉన్న స్టేట్మెంట్స్ అంటే ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ మనం ఈ ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి ఈ పైన రాసాం అనుకోండి, ఫస్ట్ ఎక్స్ వై ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది. సో F7 ఈ ఎఫ్ ప్రింట్ అయిన తర్వాత డి, నెక్స్ట్ మెయిన్ నుంచి బయటకు వచ్చేస్తుంది, ఆల్ట్ F5, ఏ ఎక్స్ వై ఈఎఫ్ డి ఈజ్ ద అవుట్పుట్. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఇదే స్టేట్మెంట్లో చూడండి, కండిషన్ ఫెయిల్ అని ఇస్తున్నాను. సో వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ గివెన్ కోడ్. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఏ ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ ఇఫ్, ఫస్ట్ ఇఫ్ ఇది ఎల్స్ 10 greater than 20 కండిషన్ ట్రూ ఫాల్స్, దెన్ ఎల్స్ పార్ట్కి వస్తుంది. వన్స్ అగైన్ కండిషన్ చెక్ చేస్తుంది, కండిషన్ ట్రూ అయితేనే స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో కండిషన్ ఫాల్స్ కాబట్టి ఇఫ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఉన్న స్టేట్మెంట్స్ ఏంటి, ఈఎఫ్ స్టేట్మెంట్స్ ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ ఎల్స్ నుంచి బయటకు వచ్చేస్తుంది, కింద ఉన్న స్టేట్మెంట్ ఏంటి, డి. ఇక్కడ రన్ చేస్తే ఏఈఎఫ్ డి ఈజ్ ద అవుట్పుట్. సో F7, సో ఏ ప్రింట్ అవుతుంది, కండిషన్ ఫాల్స్ కాబట్టి ఎల్స్ పార్ట్కి వస్తుంది. వన్స్ అగైన్ కండిషన్ ఫాల్స్ కాబట్టి స్టేట్మెంట్కి వస్తుంది, ఈ ఎఫ్ ప్రింట్ అయ్యి నెక్స్ట్ ఎల్స్ నుంచి బయటకు వచ్చేస్తుంది, కింద ఉన్న స్టేట్మెంట్ ఏంటి, స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. సో F7 డి ప్రింట్ అవుతుంది, ఆల్ట్ F5, సో ఏఈఎఫ్ డి ఈజ్ ద అవుట్పుట్. సో F7 ఇలా మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని మళ్ళీ కావాలనుకుంటే ఇక్కడ
ఇఫ్ రాసుకోవచ్చు, ఇక్కడ ఇఫ్ ఎల్స్ కూడా రాయచ్చు. ఎల్స్ printf ఆర్ printf ఎస్. సో ఇక్కడ కూడా కావాలంటే ఇఫ్ ఎల్స్ printf z. సో సింగిల్ స్టేట్మెంట్ అని రాసుకోవచ్చు. ఎనీ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ అంటే మనకి పర్టికులర్ కండిషన్ ట్రూ అయితే ఏ స్టేట్మెంట్స్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వాలో అవన్నీ రాసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో ఫస్ట్ కండిషన్ 10 <20 అని ఇస్తున్నాను. సో 10 <20. సో వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ గివెన్ కోడ్? సో చూడండి ఇక్కడ ఫస్ట్ మనకి ఇది ఇఫ్, ఈ కండిషన్ ట్రూ అయితే ఇఫ్ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ ఇది ఇఫ్ ఎల్స్, ఇది ఇఫ్ ఇది ఎల్స్. ఇదంతా ఒక స్టేట్మెంట్. ఓకే, ఇప్పుడు కండిషన్ ట్రూ కాబట్టి ఫస్ట్ ఏ ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ కండిషన్ ట్రూ కాబట్టి బిసి బాడీలోకి వస్తుంది, బిసి అనే వాల్యూస్ ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ కండిషన్ చెక్ చేస్తుంది 10 <200, 100 <200. ఎస్, కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ అయితే 1 రిటర్న్ చేస్తుంది. ఇఫ్ ఆఫ్ 1 అంటే ఈ బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది, PQ. ఇంక ఈ ఎల్స్ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అవ్వకుండా మనకి ఇఫ్ ఈ కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఈ ఎల్స్ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఎల్స్ పార్ట్ ఇదేమి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో డైరెక్ట్గా ఇఫ్ తర్వాత ఈ స్టేట్మెంట్ డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది, డి. సో ఇక్కడ రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది మనకి ఏ. సో కాబట్టి బి సి ప్రింట్ అయినాయి. నెక్స్ట్ 100 <200 కండిషన్ ట్రూ కాబట్టి PQ. ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ డి. సో ఇక్కడ రన్ చేస్తే ఏ బిసి PQ డి ఇస్ ద అవుట్పుట్. సో F7 ఎస్ ఏ ప్రింట్ అయింది, బిసి ప్రింట్ అవుతాయి, PQ ప్రింట్ అవుతాయి. ఇంక ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ ఇఫ్ ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, డైరెక్ట్గా డి. సో సెలెక్టివ్ స్టేట్మెంట్స్ ఏంటంటే మనం రాసిన కోడింగ్లో ఏ స్టేట్మెంట్స్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వాలంటే సమ్ పర్టికులర్ కండిషన్ ట్రూ అయితే ఏ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, కండిషన్ ఫాల్స్ అయితే ఏ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, వన్స్ అగైన్ ట్రూ అయితే మళ్ళీ ఏ వర్క్ జరగాలి, అవి నెక్స్ట్ ఇఫ్ ఎల్స్, ఇలా ఇన్ని రాసుకోవచ్చు. సో వన్ మోర్ థింగ్, సో ఇదే ఎగ్జాంపుల్లో నేను ఇఫ్ అనేది రిమూవ్ చేస్తున్నాను. ఇక్కడ 10 <, ఇక్కడ 100 <200 ఇచ్చాం. వాట్ ఇస్ అవుట్పుట్? సో ఏ ప్రింట్ అవుతుంది, ఈ కండిషన్ ట్రూ కాబట్టి బీసీ, ఈ కండిషన్ ఫెయిల్స్ కాబట్టి ఈ ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మీకు ఎగ్జాంపుల్ ఈ కండిషన్ ట్రూ కాబట్టి ఇఫ్ ఎల్స్ ఫస్ట్ ఏ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ కండిషన్ ట్రూ కాబట్టి బీసీ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఈ కండిషన్ చెక్ చేస్తుంది. సో కండిషన్ ఫాల్స్ కాబట్టి 0 రిటర్న్ చేస్తుంది. ఇఫ్ ఆఫ్ 0 అంటే కండిషన్ ఫాల్స్ కాబట్టి ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ ఎల్స్ పార్ట్. అప్పుడు ఆర్ఎస్ వస్తుంది. నెక్స్ట్ ఇఫ్ ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి ఎల్స్ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో డైరెక్ట్గా డి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, బిసి ఆర్ఎస్ డి ఇస్ ద అవుట్పుట్. ఓకే, సో రన్ దిస్ కోడ్. సో F7 ఏ ప్రింట్ అయింది, కండిషన్ ట్రూ కాబట్టి బీసీ, కండిషన్ ఫాల్స్ కాబట్టి ఎల్స్ పార్ట్కి వస్తుంది. మళ్ళీ F7 ఈ ఎల్స్ పార్ట్ ఏమి ఎగ్జిక్యూట్ అవుతుంది, డైరెక్ట్గా ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆల్ట్ F5. సో అవుట్పుట్ వస్తుంది మనకి ఏ బిసి ఆర్ఎస్ డి ఇస్ ద అవుట్పుట్. ఓకే, మన ఎగ్జాంపుల్లో ఇక్కడ 10 <20 అని వచ్చింది. సో ఈ కండిషన్ ఫాల్స్ అయితే డైరెక్ట్గా ఎల్స్ పార్ట్కి వస్తుంది. సో ఎల్స్ పార్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. ఈ కండిషన్ ట్రూ అయితే ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, కండిషన్ ఫెయిల్స్ కాబట్టి ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్ పార్ట్లో జెడ్ ఉంది. నెక్స్ట్ ఈ ఇఫ్ ఎల్స్లో ఇఫ్ కానీ ఇది ఎల్స్ కానీ కంప్లీట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ కింద ఉన్న స్టేట్మెంట్స్ ఈ ఎఫ్ ఎగ్జిక్యూట్ అయ్యి ఈ ఎల్స్ నుంచి బయటకు వస్తుంది. నెక్స్ట్ డి. సో కూడా చేస్తే ఏ, నెక్స్ట్ ఈ కండిషన్ ఫాల్స్ కాబట్టి జెడ్, నెక్స్ట్ ఈ ఎఫ్ డి ఇస్ ద అవుట్పుట్. సో F7 ఫస్ట్ మెయిన్ ఏ ప్రింట్ అవుతుంది. సో కండిషన్ ఫాల్స్ కాబట్టి ఎల్స్ పార్ట్కి వస్తుంది. మళ్ళీ ఎల్స్ పార్ట్లో ఫస్ట్ మళ్ళీ ఇఫ్ ఎల్స్ రాస్తాం. ఈ కండిషన్ ఫాల్స్ కాబట్టి ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, జెడ్. ఇప్పుడు ఈ ఇఫ్ ఎల్స్ తర్వాత కింద ఉన్న స్టేట్మెంట్స్ ఇవి, ఈ రెండు స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి.
సో ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఎల్స్ నుంచి బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఉన్న స్టేట్మెంట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది డి. సో మెయిన్ నుంచి బయటకు వచ్చేస్తుంది ఆల్ట్ F5. సో A Z E F D is the output. ఓకే మన ఇదే ఎగ్జాంపుల్లో సో నేను ఇక్కడ ఇఫ్ని రిమూవ్ చేస్తున్నాను. సో వాట్ ఈస్ ద అవుట్పుట్? చూడండి ఇక్కడ మనం ఫస్ట్ ఓన్లీ సింగిల్ ఇఫ్ ఈజ్ వ్యాలిడ్, ఇఫ్ ఎల్స్ ఈజ్ వ్యాలిడ్. బట్ ఎల్స్ రాయాలంటే కంపల్సరీ ఇఫ్ ఉండాలి. ఓన్లీ ఎల్స్ అనేది రాస్తే విల్ గెట్ ఎన్ ఎర్రర్ మిస్ప్లేస్డ్ ఎల్స్. చూడండి ఇక్కడ ఇది ఇఫ్, ఈ ఇఫ్కి ఎల్స్ ఉంది. దిస్ వన్ ఈజ్ వ్యాలిడ్. నెక్స్ట్ ఇదంతా ఎల్స్. సో ఎల్స్ పార్ట్ ఇక్కడ ఎల్స్ రాస్తాం. ఎల్స్ ఇఫ్ ఉందా లేదు. సో విల్ గెట్ ఎన్ ఎర్రర్ మిస్ప్లేస్డ్ ఎల్స్. ఇఫ్ రాయలేదు కానీ కాబట్టి ఇక్కడ విల్ గెట్ ఎన్ ఎర్రర్ ఆల్ట్ F9. సో ఆల్ట్ F9. సో విల్ గెట్ ఎన్ ఎర్రర్. సో రీడ్ దిస్ ఎర్రర్ మిస్ప్లేస్డ్ ఎల్స్. దిస్ ఇస్ ద ఎర్రర్ మిస్ప్లేస్డ్ ఎల్స్. ఓకే సో ఇలా మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని ఎన్ని వాల్యూస్ అయినా రాసుకోవచ్చు. ఓకే రైట్. మోర్ థింగ్, సో ఇక్కడ మనకి ఇక్కడ టూ స్టేట్మెంట్స్ రాస్తాను. కండిషన్ ట్రూ అయితే అదే సింగిల్ స్టేట్మెంట్ ఉంటే చూడండి ఇక్కడ రిమూవ్ చేస్తాను స్టేట్మెంట్. ఇక్కడ కూడా ఈ స్టేట్మెంట్ని రిమూవ్ చేస్తాం. ఓకే ఇక్కడ ఎల్స్ పార్ట్ అనేది రిమూవ్ చేస్తాం కదా, ఎల్స్ పార్ట్ కూడా యాడ్ చేస్తాం. ఇఫ్ ఎల్స్ ఇప్పుడు ఐ వ్యాలిడ్. సో కోడ్ రన్ అవుతుంది. సో కండిషన్ ఆల్వేస్ ట్రూ, దట్ ఆల్వేస్ ఫాల్స్, దట్ ఈస్ ఓకే. సో రన్ అవుతుంది ఇంతవరకు. ఓకే నెక్స్ట్ వన్ ఈజ్ నేను సింగిల్ స్టేట్మెంట్ రాస్తున్నాను. ఇవాళ ఇది స్టేట్మెంట్ రిమూవ్ చేస్తున్నాను, చేస్తున్నాను. సో ఈ స్టేట్మెంట్ రిమూవ్ చేస్తాను. ఈ స్టేట్మెంట్ కూడా రిమూవ్ చేస్తాను. సింగిల్ లైన్ రాస్తాను, సింగిల్ స్టేట్మెంట్. ఒకసారి చూడండి మనం ఇక్కడ మనకి ఏదైనా పర్టికులర్ కండిషన్ ట్రూ అయితే సింగిల్ స్టేట్మెంట్ ఉంటే కర్లీ బ్రేస్ అనేది ఆప్షనల్. చూడండి ఇక్కడ ఈ కర్లీ బ్రేస్ అనేది రాసాం కదా, ఇది ఒక స్టేట్మెంట్. ఇఫ్కి కర్లీ బ్రేస్ రాస్తాం. మోర్ దెన్ వన్ స్టేట్మెంట్ ఉంటే రాయాలి. అయితే ఒకసారి చూడండి ఈ ఇఫ్ అనే బాడీలో ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి చూడండి. ఇదంతా ఒక స్టేట్మెంట్, ఈ లైన్ ఒక స్టేట్మెంట్. మనకి ఇఫ్ ఎల్స్ అంతా ఒక స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ అనేది ఒక స్టేట్మెంట్, ఇదంతా ఒక స్టేట్మెంట్. మరి సింగిల్ స్టేట్మెంట్ ఉంటే కర్లీ బ్రేస్ అనేది ఆప్షనల్. నేను ఇక్కడ ఈ నాకు ఇఫ్ కండిషన్ ట్రూ అయితే సింగిల్ స్టేట్మెంట్ ఉంది, కర్లీ బ్రేస్ అనేది ఆప్షనల్ తీసేయచ్చు. ఇఫ్ ఎల్స్లో కూడా సింగిల్ స్టేట్మెంట్ ఉంది, ఇవన్నీ కూడా రిమూవ్ చేయొచ్చు. ఓకే మనకి ఇక్కడ సింగిల్ స్టేట్మెంట్ ఉంటే కర్లీ బ్రేస్ అనేది ఆప్షనల్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఇఫ్కి కర్లీ బ్రేస్ అనేది రిమూవ్ చేస్తున్నాం. అంటే ఇంతకుముందు రాసిన కోడ్ ఈ కోడ్ బోత్ ఆర్ సేమ్. నెక్స్ట్ ఈ ఎల్స్లో సేమ్ నాకు ఈ ఇఫ్ ఎల్స్లో ఈ ఇఫ్లో ఇదంతా కూడా నాకు ఇదంతా ఇఫ్లో ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి? సో ప్లీజ్ రిమెంబర్ దిస్ వన్ ఈజ్ వన్ స్టేట్మెంట్. ఈ ఇఫ్ ఎల్స్ మొత్తం కూడా వన్ స్టేట్మెంట్. మళ్ళీ ఇఫ్లో సింగిల్ స్టేట్మెంట్ కర్లీ బ్రేస్ ఆప్షనల్, ఈ ఎల్స్లో సింగిల్ స్టేట్మెంట్ కర్లీ బ్రేస్ ఆప్షనల్. అంటే నాకు ఈ ఇఫ్ బోర్డులో ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి? 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి నేను కంపల్సరీగా కర్లీ బ్రేస్ అనేది రాయాలి. ఒకవేళ మనం ఈ కర్లీ బ్రేస్ అనేది తీసేసాం అనుకోండి, సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇఫ్కి సింగిల్ స్టేట్మెంట్, దిస్ వన్ ఈజ్ ద ఇఫ్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఇఫ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ఇఫ్ ఎల్స్ అనేది అనదర్ స్టేట్మెంట్ వ్యాలిడ్. బట్ ఇక్కడ ఎల్స్ రాసాం, ఈ ఎల్స్కి కంపల్సరీగా ఉండాలి, ఇఫ్ ఉండాలి. ఇఫ్ లేదు, సో విల్ గెట్ ఎన్ ఎర్రర్. ఓకే ఇప్పుడు మనం ఇక్కడ ఈ లైన్ కామెంట్ చేస్తున్నాను. ఈ కోడ్ అంతా లేకపోతే ఓకే ఇంతవరకు చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ కర్లీ బ్రేస్ అనేది తీసేస్తున్నాను. కర్లీ బ్రేస్ తీసేస్తానంటే మీనింగ్ ఏంటి? కర్లీ బ్రేస్ తీసేస్తే సమ్ పర్టికులర్ కండిషన్ ట్రూ అయితే సింగిల్ స్టేట్మెంట్, అంటే మనకి ఇక్కడ ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది, కర్లీ బ్రేస్ రాయలేదు కాబట్టి. ఇఫ్ తర్వాత నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ రాస్తాం.
ఇది ఒక స్టేట్మెంట్, ఇది కంప్లీట్ అయిపోయింది. మనం ఎల్స్ రాస్తాం, ఎల్స్కి కంపల్సరీగా ఉండాలి, ఇఫ్ ఉండాలి, బట్ ఇఫ్ అనేది ఉందా లేదు. సో విల్ గెట్ ఎన్ ఎర్రర్, మిస్ప్లేస్డ్ ఎల్స్. సో కోడ్ రన్ చేస్తే విల్ గెట్ ఎన్ ఎర్రర్, ఆల్ట్ F9 విల్ గెట్ ఎన్ ఎర్రర్. సో మిస్ప్లేస్డ్ ఎల్స్. సో కాబట్టి నాకు ఈ కర్లీ బ్రేస్ రాస్తామంటే మీనింగ్ ఏంటంటే సమ్ పర్టికులర్ కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యారు. అంటే ఇది ఇఫ్, ఇది ఎల్స్, ఇప్పుడు వ్యాలిడ్. ఓకే, కాబట్టి ఇక్కడ కర్లీ బ్రేస్ అనేది కంపల్సరీగా కర్లీ బ్రేస్ అనేది రాస్తున్నాం. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఇప్పుడు ఎల్స్లో ఇది ఇఫ్, ఇది ఒక స్టేట్మెంట్, సింగిల్ స్టేట్మెంట్ ఉంది కాబట్టి కర్లీ బ్రేస్ ఆప్షనల్. ఎల్స్లో కూడా సింగిల్ స్టేట్మెంట్ ఉంది కాబట్టి కర్లీ బ్రేస్ అనేది ఆప్షనల్. సో రిమూవ్ చేస్తున్నాం. ఇప్పుడు మన ఈ ఎల్స్ పార్ట్లో మనకి ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి? ఎల్స్ పార్ట్లో నాకు ఇఫ్లో 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇదొక స్టేట్మెంట్, ఇదొక స్టేట్మెంట్, ఇదొక స్టేట్మెంట్, 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. సిమిలర్ ఎల్స్ పార్ట్లో ఇది మొత్తం ఒక స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ 1 స్టేట్మెంట్, ప్రింట్ ఎఫ్ అనే ఒక స్టేట్మెంట్. అంటే నాకు ఈ ఎల్స్ పార్ట్లో కూడా ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి? 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు నేను కోడ్ రన్ చేస్తే వ్యాలిడ్. సో ఈ కండిషన్ ఫాల్స్ ఎల్స్ పార్ట్కి వస్తుంది, ఈ కండిషన్ ఫాల్స్ ఎల్స్కి వచ్చి ZFD. కోడ్ రన్ చేస్తే AZFD. సో F7, సో ఏ ప్రింట్ అవుతుంది, కండిషన్ ఫాల్స్ ఎల్స్ పార్ట్కి వస్తుంది. సో వన్స్ అగైన్ కండిషన్ అనేది ఫాల్స్, ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ F, నెక్స్ట్ D, మెయిన్ నుంచి బయటకు వచ్చేస్తుంది. సో F7 మెయిన్ నుంచి బయటకు వచ్చేస్తుంది, ఆల్ట్ F5. సో అవుట్పుట్ వస్తుంది మనకి AZFD ఈజ్ ద అవుట్పుట్. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ థింగ్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ ఎగ్జాంపుల్లో ఈ స్టేట్మెంట్ అనేది రిమూవ్ చేస్తున్నాను, కంట్రోల్ Y. సో ఈ స్టేట్మెంట్ కూడా రిమూవ్ చేస్తాం. అంటే మనకి ఇఫ్, ఇప్పుడు నేను ఇక్కడ ఇఫ్, ఇది ఇఫ్, ఇది ఎల్స్. మనకి ఇఫ్ ఎల్స్లో సింగిల్ స్టేట్మెంట్ ఉంది. అంటే మనకి ఇఫ్ ఎల్స్ అనేది కూడా సింగిల్ స్టేట్మెంట్, ఇది ఒక సింగిల్ స్టేట్మెంట్, ఇది ఒక సింగిల్ స్టేట్మెంట్. అంటే ఎప్పుడైతే మనకి సింగిల్ స్టేట్మెంట్ ఉంటే కర్లీ బ్రేస్ అనేది ఆప్షనల్. అంటే మనం ఇప్పుడు ఈ కర్లీ బ్రేస్ అనేది తీసేసాం అనుకోండి, రిమూవ్ చేసేయచ్చు. అంటే మనం ఇంతకుముందు రాసిన కోడ్ ఇది బోత్ ఆర్ సేమ్ అనమాట. ఓకే, సో చూడండి ఇక్కడ కంట్రోల్ Y, కంట్రోల్ Y, కంట్రోల్ Y, కంట్రోల్ Y. అంటే ఇప్పుడు ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది? ఓకే, ఫస్ట్ ఇక్కడ కండిషన్ చెక్ చేస్తుంది, 10 less than 10 greater than 20. కండిషన్ ఉన్న ఫాల్స్, దెన్ ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, కంట్రోల్ ఎట్ వస్తుంది. ఈ కండిషన్ చెక్ చేస్తుంది, కండిషన్ ఫాల్స్, కాబట్టి ఇక్కడ వస్తుంది. సో AZD ఈజ్ ద అవుట్పుట్. సో ఇక్కడ రన్ చేస్తే సో F7 ఎర్రర్ ఏం రాదు, ఎందుకంటే సింగిల్ స్టేట్మెంట్. మనకి ఇఫ్ అనేది ఒక సింగిల్ స్టేట్మెంట్. సో ఇఫ్ అనేది ఒక సింగిల్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ అనేది ఒక సింగిల్ స్టేట్మెంట్. మళ్ళీ వన్స్ అగైన్ ఇఫ్లో ఇఫ్ ఎల్స్ రాసుకోవచ్చు. ఇఫ్లో సింగిల్ స్టేట్మెంట్, ఇప్పుడు మళ్ళీ ఎల్స్లో మళ్ళీ ఓన్లీ ఇఫ్ రాసుకోవచ్చు. ఇది ఒక సింగిల్ స్టేట్మెంట్. సో F7, సో ఏ ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ కండిషన్ ఫాల్స్ కాబట్టి ఎల్స్కి వచ్చేస్తుంది. మళ్ళీ కండిషన్ ఫాల్స్, ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఏ. సో F7, ఆల్ట్ F5, AZD ఈజ్ ద అవుట్పుట్. ఓకే, ఇలా మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని ఇఫ్లో ఇఫ్ ఎల్స్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ, ఇఫ్ ఎల్స్ అలా ఎన్నైనా రాసుకోవచ్చు అనమాట. అది నెస్టెడ్ కండిషనల్ ఆపరేటర్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మనది ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎల్స్ కదా, అలా మనం ఇఫ్ ఎల్స్లో అంటే నెస్టెడ్ ఇఫ్ ఎల్స్లో చేసే ఎవ్రీ ప్రోగ్రామ్ బై యూజింగ్ నెస్టెడ్ కండిషనల్ ఆపరేటర్ యూజ్ చేసుకుని చేయొచ్చు. సో నెక్స్ట్ వన్ ఈజ్ నెస్టెడ్ కండిషనల్ ఆపరేటర్. సో నెస్టెడ్ కండిషనల్ ఆపరేటర్. అంటే మనం లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ క్వశ్చన్ మార్క్ కోలన్ గురించి డిస్కస్ చేస్తాం. ఓకే, సింగిల్ ఉంటే ఇక్కడ నేను A ఈజ్ ఈక్వల్ టు 10 less than 20 కండిషన్ ట్రూ అయితే ఇంతకుముందు నేను 10 రిటర్న్ చేశాను, ఎల్స్ 0 రిటర్న్ చేశాను. అంటే ఇది ఇఫ్ ఎల్స్.
ఇఫ్ దిస్ కండిషన్ ట్రూ అయితే దెన్ దిస్ ఎక్స్ప్రెషన్ 2 అనేది ఎవాల్యుయేట్ అవుతుంది. ఆ ఎక్స్ప్రెషన్ 2లో ఉన్న వాల్యూ 10 వచ్చి ఏకి అసైన్ అవుతుంది. అలా కాకుండా మనం ఇక్కడ 10 గ్రేటర్ దాన్ 20 రాస్తాం అనుకోండి. సో 10:20 సెమీకోలన్ ఇచ్చాము. ఓకే, ఇప్పుడు మనకి కండిషన్ ఫాల్స్ అయితే ఏం రిటర్న్ చేస్తుంది, ఎక్స్ప్రెషన్ 3 ఎవాల్యుయేట్ అవుతుంది. కాబట్టి ఇందులోకి వాల్యూ ఎంత వస్తుంది, 20. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ మళ్ళీ ఇఫ్ ఎల్స్లో మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ కండిషనల్ ఆపరేటర్ రాసుకోవచ్చు. ఇది ఎల్స్ పార్ట్, మళ్ళీ ఎల్స్లో మళ్ళీ ఇఫ్ ఎల్స్ రాసుకోవచ్చు. ఓకే, అంటే ఇక్కడ మనకి A is equal to 10 less than 20, condition true అయితే 30 less than 40, then condition true, then returns 10 or 20 or 30 semicolon. So what is the output of given code? ఒకసారి చూడండి, మనకి నెస్టెడ్ కండిషనల్ ఆపరేటర్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్ మార్క్స్, నెంబర్ ఆఫ్ కోలన్స్ అనేవి ఈక్వల్గా ఉండాలి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్ మార్క్స్ ఎన్ని ఉన్నాయి, 2. నెంబర్ ఆఫ్ కోలన్స్ ఎన్ని ఉన్నాయి, 2. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ కోలన్ తీసుకుని దాని ముందున్న క్వశ్చన్ మార్క్తో మార్క్ చేయండి. నెక్స్ట్ కోలన్ తీసుకుని దాని ముందున్న క్వశ్చన్ మార్క్తో మార్క్ చేయండి. దీని మీనింగ్ ఏంటంటే ఈ పర్టికులర్ కండిషన్ ట్రూ అయితే, అంటే ఇది ఇఫ్లో మళ్ళీ ఇది ఇఫ్ ఎల్స్ రాస్తాం. ఇఫ్ దిస్ కండిషన్ ట్రూ అయితే ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదా డైరెక్ట్గా 30 రిటర్న్ చేస్తుంది. ఓకే, మనకి కండిషన్ ట్రూ కాబట్టి ఇక్కడికి వస్తుంది. నాకు 30 less than 40, కండిషన్ ట్రూ ఉన్న ఫాల్సా, ఎస్ ట్రూ అయితే ఏం రిటర్న్ చేస్తుంది, 10 రిటర్న్ చేస్తుంది, ఎల్స్ 20 రిటర్న్ చేస్తుంది. కాబట్టి మనకి ఇక్కడ ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది, 10 వస్తుంది. మనం ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 less than 20 క్వశ్చన్ మార్క్ 30 less than 40, so 30 greater than 40 question mark, so 10:20:30 semicolon. So what is the output of given code? ఫస్ట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్ మార్క్స్, నెంబర్ ఆఫ్ కోలన్స్ అనేవి ఈక్వల్గా ఉండాలి. ఫస్ట్ కోలన్ తీసుకుని దాని ముందున్న క్వశ్చన్ మార్క్తో మార్క్ చేయండి. నెక్స్ట్ కోలన్ తీసుకుని దాని ముందున్న క్వశ్చన్ మార్క్. దీని మీనింగ్ ఏంటి, ఈ పర్టికులర్ కండిషన్ ట్రూ అయితే ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆర్ రిటర్న్స్ 30. ఎస్ 10 less than 20, ఎస్ కండిషన్ ట్రూ. ఇక్కడ కూడా చెక్ చేస్తుంది 30 greater than 40, కండిషన్ ట్రూనా ఫాల్సా, ఫాల్స్, దెన్ రిటర్న్స్ 0 అంటే ఇక్కడ 20 రిటర్న్ చేస్తుంది. ఇది ఎక్స్ప్రెషన్ 1, ఇది ఎక్స్ప్రెషన్ 2, అంటే ఏం రిటర్న్ చేస్తుంది, 20 రిటర్న్ చేస్తుంది. అంటే బి ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది, 20. మన ఇదే ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు, సో 10 greater than 20 క్వశ్చన్ మార్క్, 30 less than 40 క్వశ్చన్ మార్క్, 10:20:30 semicolon. So what is the output of given code? Okay, first number of question marks, number of columns అని ఈక్వల్గా ఉండాలి. ఫస్ట్ కాలమ్ తీసుకుని దాని ముందున్న క్వశ్చన్ మార్క్తో మార్క్ చేయండి. నెక్స్ట్ కాలమ్ తీసుకుని ముందున్న క్వశ్చన్ మార్క్తో మార్క్ చేయండి. ఈ పర్టికులర్ కండిషన్ ట్రూ అయితే ఈ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే ఎల్స్కి వెళ్ళిపోతుంది. సో కండిషన్ ఫెయిల్ కాబట్టి ఏం రిటర్న్ చేస్తుంది, 30 రిటర్న్ చేస్తుంది. అంటే ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది, 30 is the output. Next one is, so A is equal to 10 less than 20 question mark, 30 less than 40 question mark, 10:20 40 less than 50 question mark, 30:40 semicolon. So what is the output of given code? So first మనకి ఇచ్చిన ప్రాబ్లంలో నెంబర్ ఆఫ్ క్వశ్చన్ మార్క్స్, నెంబర్ ఆఫ్ కోలన్స్ అనేవి ఈక్వల్గా ఉండాలి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్ మార్క్స్ అని 1 2 3, నెంబర్ ఆఫ్ కోలన్స్ 1 2 3. ఎస్ ఫస్ట్ కోలన్ తీసుకుని దాని ముందున్న క్వశ్చన్ మార్క్తో మార్క్ చేయండి. ఇక్కడ ఫస్ట్ కోలన్ తీసుకుని దాని ముందున్న క్వశ్చన్ మార్క్తో మార్క్ చేయండి. ఫస్ట్ కోలన్ తీసుకుని దాని ముందున్న క్వశ్చన్ మార్క్. అంటే దీని మీనింగ్ ఏంటి, ఈ కండిషన్ ట్రూ అయితే ఈ పార్ట్ అనేది ఎవాల్యుయేట్ అవుతుంది. ఒకవేళ కండిషన్ ఫెయిల్ అయితే ఎల్స్ పార్ట్కి వెళ్తుంది. మళ్ళీ ఎల్స్ పార్ట్లో ఇఫ్ ఎల్స్ అనమాట. ఈ కండిషన్ ట్రూ అయితే ఈ వాల్యూ ఎట్లా అవుతుంది, కండిషన్ ఫెయిల్ అయితే 40 ఎట్లా అవుతుంది. ఎస్
మనకి కండిషన్ ట్రూ కాబట్టి ఇక్కడికి వస్తుంది, ఇది చెక్ చేస్తుంది 30 less than 40. ఈ కండిషన్ ట్రూ అయితే 10 అనే వాల్యూ రిటర్న్ చేస్తుంది కాబట్టి ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది 10 వస్తుంది. ఒక మన ఇదే ఎగ్జాంపుల్లో a is equal to 10 greater than 20 question mark, so 30 less than 40 question mark, so 10 colon 20 colon, so 40 greater than 50, so question mark 30 colon 40 semicolon. What is the output of given code? Okay, ఇక్కడ ఫస్ట్ సో ముందున్న కోలన్ తీసుకుని దాని ముందు క్వశ్చన్ మార్క్తో మార్క్ చేయండి. నెక్స్ట్ కోలన్ తీసుకుని ముందున్న క్వశ్చన్ మార్క్, నెక్స్ట్ కోలన్ తీసుకుని ముందున్న క్వశ్చన్ మార్క్. ఇది మీనింగ్ ఏంటి, ఈ కండిషన్ ట్రూ అయితే ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఒక కండిషన్ ఫెయిల్ అయితే ఈ ఎల్స్ పార్ట్కి వెళ్తుంది. మరి ఇక్కడ 10 గ్రేటర్ దెన్ 20 కండిషన్ ట్రూ ఫాల్స్, ఫాల్స్ దెన్ రిటర్న్స్ 0. 0 అంటే ఎల్స్ పార్ట్కి వెళ్తుంది, ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ 40 గ్రేటర్ దెన్ 50 కండిషన్ ట్రూ ఫాల్స్, ఫాల్స్ దెన్ రిటర్న్ 0. సో అప్పుడు ఏ రిటర్న్ చేస్తుంది 40 రిటర్న్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది 40 వస్తుంది. అదే ఒకవేళ ఈ కండిషన్ అనేది ట్రూ అయితే 30 రిటర్న్ చేస్తుంది. ఓకే, ఇలా నెక్స్టెడ్ కండిషన్ ఆపరేటర్ ఎనీ నెంబర్ ఆఫ్ మనం రాసుకోవచ్చు. ఇఫ్లో ఇఫ్ ఎల్స్, ఎల్స్లో ఇఫ్ ఎల్స్, వాళ్ళు కావాలనుకుంటే ఓన్లీ ఇఫ్లో ఇఫ్ ఎల్స్ ఆర్ ఓన్లీ ఎల్స్, మన ప్రాబ్లం రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని ఇలా అని రాసుకోవచ్చు. వన్ మోర్ థింగ్, సో వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ గివెన్ కోడ్? సో మనకి సి లాంగ్వేజ్లో 0 మీన్స్ ఫాల్స్, నాన్ 0 మీన్స్ ట్రూ. సో 8 క్వశ్చన్ మార్క్ 0 క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ మార్క్ 1 క్వశ్చన్ మార్క్, సో 10 colon 20 colon 30 colon 40 semicolon. What is the output of given code? సో చూడండి ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్ మార్క్స్, నెంబర్ ఆఫ్ కోలన్స్ అనేవి ఈక్వల్గా ఉండాలి. ఎస్, సో ఫస్ట్ కోలన్ తీసుకుని దాని ముందున్న క్వశ్చన్ మార్క్తో మార్క్ చేయండి. నెక్స్ట్ కోలన్ తీసుకుని ముందున్న క్వశ్చన్ మార్క్, నెక్స్ట్ కోలన్ తీసుకుని ముందున్న క్వశ్చన్ మార్క్. ఇది మీనింగ్ ఏంటంటే ఈ కండిషన్ ట్రూ అయితే ఈ పార్ట్కి వస్తుంది, ఆర్ ఎల్స్ రిటర్న్స్ 40 రిటర్న్ అవుతుంది. ఓకే, మనకి కండిషన్ 8 మీన్స్ నాన్ 0 మీన్స్ కండిషన్ ట్రూ కాబట్టి ఈ పార్ట్కి వస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ కండిషన్ చెక్ చేస్తుంది. ఈ కండిషన్ ట్రూ అయితే ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే ఏం రిటర్న్ చేస్తుంది 30 రిటర్న్ చేస్తుంది. 0 అంటే కండిషన్ ఫాల్స్ కాబట్టి జీరోకి వాల్యూ ఎంత వస్తుంది 30 వస్తుంది. ఓకే, మన ఇదే ఎగ్జాంపుల్లో a is equal to 8 క్వశ్చన్ మార్క్ 10 క్వశ్చన్ మార్క్ 0 క్వశ్చన్ మార్క్, 10 colon 20 colon 30 colon 40 semicolon. What is the output? సో క్వశ్చన్ మార్క్ కోలన్ తీసుకుని ముందున్న క్వశ్చన్ మార్క్, నెక్స్ట్ కోలన్ తీసుకుని ముందున్న క్వశ్చన్ మార్క్, కోలన్ తీసుకుని ముందున్న క్వశ్చన్ మార్క్తో మార్క్ చేయండి. ఇప్పుడు ఈ కండిషన్ ట్రూ అయితే ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆర్ ఎల్స్ రిటర్న్స్ 40 అంటే నేను మనకి 0 ఇస్తే 40 రిటర్న్ అవుతుంది. వన్స్ అగైన్ ఈ కండిషన్ చెక్ చేస్తుంది. ఈ కండిషన్ ట్రూ అయితే ఈ పార్ట్ ఎవాల్యుయేట్ అవుతుంది, లేదా 30 రిటర్న్ చేస్తుంది. ఎస్, కండిషన్ ట్రూ. ఇప్పుడు 0 అంటే కండిషన్ ఫాల్స్. ఈ కండిషన్ ట్రూ అయితే 10 అనే వాల్యూ రిటర్న్ చేస్తుంది, లేదా 20 రిటర్న్ చేస్తుంది. అంటే నాకు ఇక్కడ ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది 20 వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ 0 ప్లేస్లో ఇక్కడ 8 తీసుకున్నాం, ఇక్కడ 0 అని. దీని మీనింగ్ ఏంటి, ఫస్ట్ కోలన్ తీసుకుని దాని ముందున్న క్వశ్చన్ మార్క్తో మార్క్ చేయండి, నెక్స్ట్ కోలన్ తీసుకుని ముందున్న క్వశ్చన్ మార్క్, నెక్స్ట్ కోలన్ తీసుకుని ముందున్న క్వశ్చన్ మార్క్. ఎస్, ఈ కండిషన్ ట్రూ అయితే ఈ పార్ట్ ఎవాల్యుయేట్ అవుతుంది, ఆర్ ఎల్స్ రిటర్న్స్ ఫాల్స్. 0 మీన్స్ ఫాల్స్ కాబట్టి ఏం రిటర్న్ చేస్తుంది 40 రిటర్న్ చేస్తుంది. అంటే ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది 40 వస్తుంది. ఇలా మనం ఇఫ్ ఎల్స్లో చేసే ఎవ్రీ ప్రోగ్రామ్ బై యూజింగ్ నెస్టెడ్ కండిషనల్ ఆపరేటర్ అనేది చేయొచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈజ్, సో రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ సో మినిమమ్ ఆఫ్ గివెన్ 3 numbers by using
only if by using if else, by using conditional operator, so conditional operator or ternary operator. ఓకే, మనం ఇక్కడ ఇన్పుట్ ఏం తీసుకోవాలి, ఒక నెంబర్ తీసుకుంటున్నాను. సో రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ మినిమమ్ ఆఫ్ గివెన్ 3 నెంబర్స్. కాబట్టి ఇక్కడ ఏ అనే ఒక వాల్యూ, ఏ నెక్స్ట్ బి నెక్స్ట్ సి. ఏ వాల్యూ 10 అని తీసుకుంటున్నాం, లేదా బి వాల్యూ 20, సి వాల్యూ 30. ఏబిసి వాల్యూస్ యూజర్ నుంచి స్కాన్ చేయాలి. సో ఇంటూ ఏబిసి వాల్యూస్ అనేవి వేరియబుల్ ఆఫ్ టైప్ ఇంటూ డిక్లేర్ చేసిన తర్వాత ఏబిసి వాల్యూస్ యూజర్ నుంచి స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన తర్వాత ఇందులో మినిమం వాల్యూ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. సో మినిమం వాల్యూ ఏంటి ఇక్కడ మనకి, ఇందులో మినిమం వాల్యూ 10. సో మినిమంలోకి 10 రావాలి. ఓకే, ఈ కోడ్ బై యూజింగ్ ఓన్లీ ఇఫ్ యూజ్ చేస్తే రాయాలి. ఎలా రాస్తాం, ఓకే ఇప్పుడు మనకి ఏ కండిషన్ ట్రూ అయితే ఏ వాల్యూ మినిమం అవుతుంది. సో ఫస్ట్ ఏ వాల్యూని తీసుకుని రిమైనింగ్ 2 నెంబర్స్తో కంపేర్ చేయాలి. నాకు ఏ లెస్ దాన్ బి అండ్ ఏ లెస్ దాన్ సి, ఆ కండిషన్ ట్రూ అయితే ఏ వాల్యూ ఇస్ మినిమం. ఓకే, ఇప్పుడు ఆ కండిషన్ రాయాలి ఇక్కడ. సో ఇఫ్ కండిషన్ ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఏ వాల్యూని తీసుకుని రిమైనింగ్ 2 నెంబర్స్తో ఏ లెస్ దాన్ బి అండ్ బోత్ జరగాలి కాబట్టి అండ్ ఏ లెస్ దాన్ సి, ఈ పర్టికులర్ కండిషన్ కానీ ట్రూ అయితే మనకి మినిమం వాల్యూ అవుతుంది ఏ అవుతుంది. కాబట్టి ఏ వాల్యూని తీసుకుని మినిమంకి అసైన్ చేయాలి. ఓకే, సో అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ వన్లో నేను బిని తీసుకుని రిమైనింగ్ 2 నెంబర్స్తో కంపేర్ చేయాలి. మనకి ఏ కండిషన్ ట్రూ అయితే ఏ వాల్యూ మినిమం అవుతుంది, బి లెస్ దాన్ ఏ అండ్ బి లెస్ దాన్ సి. ఈ కండిషన్ ట్రూ అయితే మనకి మినిమం వాల్యూ ఏమవుతుంది, బి అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఇఫ్ బి వాల్యూని తీసుకుని బి లెస్ దాన్ ఏ, బిని రిమైనింగ్ 2 నెంబర్స్తో కంపేర్ చేయాలి. బి లెస్ దాన్ ఏ అండ్ బి లెస్ దాన్ సి. ఈ కండిషన్ ట్రూ అయితే మనకి మినిమం వాల్యూ ఏమవుతుంది, బి. కాబట్టి ఇక్కడ మినిమం ఇజ్ ఈక్వల్ టు బి సెమీకోల్. నెక్స్ట్ సిని తీసుకుని ఇక్కడ సి మినిమం కాదా, సి తీసుకుని రిమైనింగ్ 2 నెంబర్స్తో కంపేర్ చేయాలి. సో ఇఫ్ ఏ కండిషన్ ట్రూ అయితే సి మినిమం అవుతుంది, సి లెస్ దాన్ ఏ, సి లెస్ దాన్ ఏ అండ్ సి లెస్ దాన్ బి. సి కండిషన్ ట్రూ అయితే మనకి మినిమం ఇజ్ ఈక్వల్ టు సి. మినిమం ఇజ్ ఈక్వల్ టు సి. మనకి ఈ కోడ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మినిమం వాల్యూ అనేది ఏ వేరియబుల్లో ఉంటుంది, మిన్లో ఉంటుంది. ఆ వాల్యూ డిస్ప్లే చేయాలి. సో ఇఫ్ స్టేట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత ప్రింట్ఎఫ్ మినిమం మెసేజ్ అనేది మన ఇష్టం ఇజ్ ఈక్వల్ టు మినిమం వాల్యూ అనేది డిస్ప్లే చేయాలి. ఓకే, సో ఇప్పుడు దీన్ని సి కోడ్లో కన్వర్ట్ చేయాలంటే ఏబిసి మిన్ 4 వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి ఆఫ్ టైప్ ఇంటీజర్. ఏబిసి వాల్యూస్ యూజర్ నుంచి స్కాన్ చేయాలి. స్కాన్ %d %d కమ అడ్రస్ ఆఫ్ ఏ కమ అడ్రస్ ఆఫ్ బి కమ అడ్రస్ ఆఫ్ సి. నెక్స్ట్ ఈ కోడింగ్ అనేది రాయాలి. ఓకే, మనం సి కోడ్లో కన్వర్ట్ చేద్దాం. ఆల్ట్ ఆఫ్ ఎస్ ఆల్ట్ ఆఫ్ ఏ min డాట్ సి. ఫస్ట్ హెడర్ ఫైల్స్ అనేవి ఇంక్లూడ్ చేయాలి. ఫస్ట్ హెడర్ ఫైల్స్ ఇంక్లూడ్ చేయాలి. యాష్ ఇంక్లూడ్ stdio.h. సో యాష్ ఇంక్లూడ్ conio.h. ఓకే, ఇప్పుడు మనకి మెయిన్ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ అనేది ఎప్పుడు కూడా మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. సో మెయిన్ ఫంక్షన్లో ఫస్ట్ వేరియబుల్ డిక్లేర్ చేయాలి ఇంట్ ఏ. సో ఇంట్ బి, ఏబిసి అండ్ మినిమం ఆర్ ఆఫ్ టైప్ ఇంటీజర్. నెక్స్ట్ క్లియర్ ద స్క్రీన్ CLR SCR. మనం యూజర్కి వాల్యూస్ ఎంటర్ చేయాలని తెలియాలి కాబట్టి ఇక్కడ ప్రింట్ఎఫ్
enter any 3 numbers. Next scanf %d %d, comma address of a, comma address of b, comma address of c. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ కండిషన్ చెక్ చేయాలి. ఫస్ట్ కండిషన్ ఇఫ్ a less than b అండ్ a less than c. ఈ కండిషన్ ట్రూ అయితే మనకి మినిమం ఈజ్ ఈక్వల్ టు a. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే ఓన్లీ ఇఫ్ కాబట్టి మనం b తీసుకుని రిమైనింగ్ 2 నెంబర్స్తో. సో b less than a అండ్ b less than c. ఈ కండిషన్ ట్రూ అయితే సో మినిమం ఈజ్ ఈక్వల్ టు b. సో ఇఫ్ c తీసుకుని రిమైనింగ్ 2 నెంబర్స్ c less than a అండ్ c less than b. ఈ కండిషన్ ట్రూ అయితే మనకి మినిమం ఈజ్ ఈక్వల్ టు c. మనకి కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మినిమం వాల్యూ అది ప్రింట్ చేయాలి. printf మెసేజ్ మన ఇష్టం. నేను min_val ఈజ్ ఈక్వల్ టు %d, min అని ఇస్తున్నాను. కరెక్ట్. ఓకే, చూడండి ఇక్కడ. సో ఏబిసి మనకి ఫ్లో కంట్రోల్ అనేది ఇంపార్టెంట్. ఈచ్ స్టెప్ మనకి సి కోడ్ ఎప్పుడు కూడా టాప్ టు బాటమ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఏకి మెమరీ అలొకేట్ అవుతుంది. ఏ నెక్స్ట్ బి నెక్స్ట్ సి. ఏబిసికి మెమరీ అలొకేట్ అవుతుంది. సమ్ అడ్రసెస్ 500 600 700. ఇనిషియల్ ఏ వాల్యూస్ అంటే మనకి గార్బేజ్ వాల్యూస్. గార్బేజ్ వాల్యూ నెక్స్ట్ మినిమం. సో మినిమం కూడా ఇనిషియల్ ఏ వాల్యూ ఉంటుంది, గార్బేజ్ వాల్యూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి ఎంటర్ ఎనీ 3 నెంబర్స్ అనే వాల్యూస్ అనేవి ఎంటర్ చేయాలి. సో చూడండి ఇక్కడ డీబగ్ చేద్దాం. F7 ఎస్. సో ఎంటర్ ఎనీ 3 నెంబర్స్. నేను ఇక్కడ 30 20 10 అని ఇచ్చాను. అంటే మనకి ఏలోకి వాల్యూ ఎంత ఎంటర్ చేసాం, ఇది 30. సో బిలోకి 20 అని ఇచ్చాను, సిలోకి 10 అని ఇచ్చాను. ఓకే, చూడండి ఇక్కడ ఫస్ట్ ఈ కండిషన్ చెక్ చేస్తుంది. ఏలో ఉన్న వాల్యూ ఎంత 30 లెస్ దాన్ బి 20 అండ్ 30 లెస్ దాన్ 10. ఆల్రెడీ మనకి స్టేట్మెంట్ ఎలా ఎవాల్యుయేట్ అవుతుందో తెలుసు. సో కండిషన్ ట్రూ ఫాల్స్ 0. అన్నప్పుడు ఫస్ట్ వాల్యూ 0 అయితే రిమైనింగ్ ఇది 1 అయినా 2 అయినా మనకేం సంబంధం లేదు. ఇది 0 అయినా 1 అయినా మనకేం సంబంధం లేదు, 0నే. సో ఇఫ్ ఆఫ్ 0 అంటే కండిషన్ ఫాల్స్ కాబట్టి స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ కంట్రోల్ అవుట్ వస్తుంది. ఈ స్టేట్మెంట్ ఇది చెక్ చేస్తుంది. బిలో ఉన్న వాల్యూ ఎంత 20 లెస్ దాన్ ఏలో ఉన్న వాల్యూ ఎంత 10 అండ్ బిలో ఉన్న వాల్యూ 20 లెస్ దాన్ ఏ వాల్యూ ఎంత 30. నెక్స్ట్ బి వాల్యూ 20 లెస్ దాన్ సి వాల్యూ ఎంత 10. ఓకే, మనకి కండిషన్ చెక్ చేస్తుంది. 20 లెస్ దాన్ 30 ఎస్ కండిషన్ ట్రూ 1 రిటర్న్ చేస్తుంది. అండ్ 20 లెస్ దాన్ 10 కండిషన్ ఫాల్ 0 రిటర్న్ చేస్తుంది. 1 అండ్ 0 దట్ ఈస్ 0. ఇఫ్ ఆఫ్ 0 అంటే ఈ స్టేట్మెంట్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఒకసారి చూడండి. సో నెక్స్ట్ కండిషన్ వస్తుంది. ఈ స్టేట్మెంట్ ఏమి ఎగ్జిక్యూట్ అవ్వలేదు. నెక్స్ట్ ఈ కండిషన్ చెక్ చేస్తుంది. ఈ కండిషన్ కూడా ఫాల్స్ కాబట్టి నెక్స్ట్ కిందకు వస్తుంది. నెక్స్ట్ సి లెస్ దాన్ ఏ. సి వాల్యూ ఎంత 30, సి వాల్యూ ఎంత 10 లెస్ దాన్ 30 అండ్ సి 10 లెస్ దాన్ బి వాల్యూ ఎంత 20. సో 10 లెస్ దాన్ 30 ఎస్ కండిషన్ ట్రూ 1 రిటర్న్ చేస్తుంది. అండ్ 10 లెస్ దాన్ 20 ఎస్ కండిషన్ ట్రూ 1 రిటర్న్ చేస్తుంది. 1 అండ్ 1. సో ఈ మొత్తం కూడా 1తో రీప్లేస్ అవుతుంది. ఇఫ్ ఆఫ్ 100 కండిషన్ ట్రూ కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మనకి ఇప్పుడు సిలో ఉన్న వాల్యూ మినిమంలోకి వస్తుంది. సిలో ఉన్న వాల్యూ ఎంత 10. సి గార్బేజ్ వాల్యూ రీప్లేస్ అయిపోయి మినిమంలోకి ఎంత వస్తుంది 10 వస్తుంది. సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో F7 ఎస్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. చూడండి, ఇఫ్ ఇది ఒక స్టేట్మెంట్, ఇది ఒక స్టేట్మెంట్, ఇది ఒక స్టేట్మెంట్, ఎంత అయిపోయింది, ఇది నెక్స్ట్ స్టేట్మెంట్, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. మినిమంలో ఉన్న వాల్యూ ఎంత 10. ఆ వాల్యూకి రీప్లేస్ అవుతుంది. ఫస్ట్ పారామీటర్ యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ అవుతుంది. అవుట్పుట్ వస్తుంది మనకి min_val ఈజ్ ఈక్వల్ టు
10. This is the output. So F7. So F7 బయటకు వచ్చేస్తుంది. min underscore value is equal to 10 is the output. ఓకే, అయితే ఇక్కడ మనం డిఫరెంట్ ఇన్పుట్ వాల్యూస్కి డిఫరెంట్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, మనకి ఇచ్చిన వాల్యూస్. సో నెక్స్ట్ కోడ్ రన్ చేసేటప్పుడు ఇక్కడ అవుట్పుట్ అనేది 10, నెక్స్ట్ ఇది 30, ఇది 20 అని ఇచ్చాం. సో చూడండి ఇక్కడ ఫస్ట్ కండిషన్ a less than b అండ్ a less than c, ఎస్ కండిషన్ ట్రూ. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మినిమంలోకి ఏలో ఉన్న వాల్యూ 10. నెక్స్ట్ ఈ కండిషన్ ఫెయిల్ అవుతుంది. 30 less than 10 అండ్ 30 less than 10 అండ్ 30 less than 20. ఈ కండిషన్ ఫాల్స్, 0. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ 20 less than 10 అండ్ 20 less than 30, ఇది ట్రూ అండ్ ఫాల్స్, కాబట్టి ఫాల్స్, 0. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఉన్న స్టేట్మెంట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. మినిమం ఉన్న వాల్యూ ఎంత? 10. అది రీప్లేస్ అయితే min underscore value is equal to 10 వస్తుంది. అంటే మనం 10, 20, 30, 20 ఇస్తే ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. రిమైనింగ్ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది. F7. సో ఎంటర్ చేసే వాల్యూస్ 10, 30, 20. సో F7. సో మనకి ఫ్లో కంట్రోల్ తెలియాలి. ఫ్లో కంట్రోల్ తెలిస్తే మనం ఏ ప్రాబ్లం అయినా కానీ సాల్వ్ చేయగలరు మీరు. ఓకే, సో F7, ఎస్ కండిషన్ ఫెయిల్, స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. కండిషన్ ఫెయిల్, నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఈ నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. Alt F5, min underscore value is equal to 10. అదే మనం నెక్స్ట్ కోడ్ రన్ చేసేటప్పుడు డిఫరెంట్, ఇక్కడ 10 అని ఇస్తున్నాను, ఇక్కడ 30, ఇక్కడ 20 అని ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ కండిషన్, ఈ కండిషన్ ట్రూ అవుతుంది. కాబట్టి ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పుడు మినిమం బీలో ఉన్న వాల్యూ మినిమంలోకి వస్తుంది, ఇక్కడ 10 వస్తుంది. నెక్స్ట్ ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ min underscore value is equal to 10 అనేది అవుట్పుట్ వస్తుంది. సో చూడండి ఇక్కడ F7. సో 1 సెకండ్ రన్ చేస్తున్నాం. సో I is 30, 10, 20. సో F7 ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అయింది, ఈ కండిషన్ ట్రూ. F7, yes, ఈ కండిషన్ ఫెయిల్. సో min underscore value is equal to 10. Alt F5, min underscore value is equal to 10. ఓకే, రైట్. ఇప్పుడు మనం ఇదే కోడ్ని బై యూజింగ్ ఇఫ్ ఎల్స్ లో ఎలా రాయాలి? ఓకే, ఒకసారి చూడండి. సో బై యూజింగ్ ఇఫ్ ఎల్స్ లో ఇక్కడ ఫస్ట్ సో ఇఫ్ ఎల్స్ లో ఫస్ట్ మనం ఏం తీసుకుని రిమైనింగ్ 2 నెంబర్స్తో కంపేర్ చేయాలి. సో ఇఫ్ ఏ కండిషన్ ట్రూ అయితే ఏ మినిమం అవుతుంది? ఏ లెస్ దాన్ బి అండ్ ఏ లెస్ దాన్ సి. ఈ కండిషన్ ట్రూ అయితే మనకి మినిమం ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది. ఒకవేళ ఈ కండిషన్ ఫెయిల్ అయింది అనుకోండి, అప్పుడు ఏం రావాలి? ఇక్కడ ఎల్స్ పాటుకి రావాలి, ఎల్స్. ఓకే, ఒకవేళ మనకి ఇప్పుడు ఏ మినిమం అవ్వలేదు అనుకోండి, ఏ 2 మినిమం అయ్యే ఛాన్స్ ఉంది, ఇది బి కానీ ఆర్ సి కానీ. ఇక్కడ వన్స్ అగైన్ కండిషన్ చెక్ చేయాలి. సో ఇక్కడ మనం వన్స్ అగైన్ కండిషన్ చెక్ చేయాలంటే ఓకే, మనకి ఏ లెస్ దాన్ బి అండ్ ఏ లెస్ దాన్ సి. కండిషన్ ట్రూ అయితే ఏ ఇస్ మినిమం అయిపోయింది. ఒకవేళ కండిషన్ ఫెయిల్ అయిందంటే ఎల్స్ పార్ట్కి వస్తుంది, ఎల్స్ పార్ట్కి వస్తుంది. మళ్ళీ ఎల్స్లో ఇప్పుడు ఇది మినిమం లేదంటే ఏ 2 అయ్యే ఛాన్స్ ఉంది, ఏదో బి కానీ ఆర్ సి కానీ. వన్స్ అగైన్ we check the condition. if b less than c కండిషన్ ట్రూ అయితే సో మినిమం ఇస్ ఈక్వల్ టు b.
ఒకవేళ ఈ కండిషన్ ఫెయిల్ అయిందంటే మనకు ఉంది రెండు ఆప్షన్స్. ఈ రెండు ఫెయిల్ అయినాయి అంటే ఇంక మూడోది, కాబట్టి ఎల్స్ కండిషన్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఎల్స్ మినిమం ఈజ్ ఈక్వల్ టు సి. చూడండి ఫస్ట్ ఇది ఇఫ్ ఒకవేళ ఈ కండిషన్ ఫెయిల్ అయితే ఎల్స్కి వస్తుంది. మళ్ళీ ఎల్స్లో ఇఫ్ ఎల్స్ ఈ కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ కండిషన్ ఫెయిల్ అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మనకి ఈ కోడ్ అంతా ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మినిమం వాల్యూ అనేది MIN అనే వేరియబుల్లో ఉంటుంది, అది డిస్ప్లే చేయాలి. ఓకే, మనం ఇదే సేమ్ దీన్ని కోడింగ్లో కన్వర్ట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఇఫ్ A less than B and A less than C, సో కండిషన్ ట్రూ అయితే సో ఎల్స్లో వన్స్ అగైన్ మనం కండిషన్ చెక్ చేయాలి. సో ఇఫ్ B less than C, సో కండిషన్ ట్రూ అయితే సో మినిమం ఈజ్ ఈక్వల్ టు B, ఎల్స్ కండిషన్ ఫెయిల్ అయితే సో మినిమం ఈజ్ ఈక్వల్ టు C సెమీకోలన్. ఓకే, ఇంతకుముందుకి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే సో ఇక్కడ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్లో ఈ కండిషన్ ట్రూ అయితే ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. డైరెక్ట్గా min అండర్స్కోర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడికి వచ్చేస్తుంది. ఒకవేళ ఈ కండిషన్ ఫెయిల్ అయితే ఎల్స్ పార్ట్కి వస్తుంది. సో ఎల్స్ పార్ట్లో మళ్ళీ ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయితే ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో చూడండి ఇక్కడ సో F7 ఎస్ సో ఎంటర్ ఎనీ టూ నెంబర్స్. నేను ఇక్కడ 10, 20, 30 అని ఇస్తున్నాను. 10, 20, 30. సో 10 less than 20 and 10 less than 30 కండిషన్ ట్రూ కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎల్స్ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, డైరెక్ట్గా నెక్స్ట్ ఉన్న స్టేట్మెంట్ ఏంటి, డైరెక్ట్గా స్టేట్మెంట్ వస్తుంది. ఫ్లో కంట్రోల్ ఇక్కడ వస్తుంది, min అండర్స్కోర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ 10 అనేది వస్తుంది. సో F7 సో min అండర్స్కోర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 10. ఓకే, మనకి ఇదే కోడ్ని సో డిఫరెంట్ ఇన్పుట్ వాల్యూస్ ఇస్తున్నాను. ఇక్కడ 30, 10, 20 అని ఇచ్చాం. సో 30 ఎంటర్ చేసిన వాల్యూస్ 30, 10, 20. ఇక్కడ 30 less than 10 కండిషన్ ఫాల్స్ కాబట్టి ఎల్స్కి వస్తుంది. F7 సో ఎల్స్లో మళ్ళీ ఒక కండిషన్ చెక్ చేస్తుంది. ఇప్పుడు B less than 10 less than 20 ఎస్ కండిషన్ ట్రూ. సో ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎల్స్ నుంచి బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఉన్న స్టేట్మెంట్ ఇది. సో F7 ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, బయటకు వచ్చేసి min అండర్స్కోర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 10. సో F7 బయటకు వచ్చేసి ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఇక్కడ డిఫరెంట్ ఇన్పుట్ ఇస్తున్నాను. ఇక్కడ 20, ఇక్కడ 10 అని ఇచ్చాను. ఇక్కడ ఫస్ట్ F7 30, 20, 10. సో F7 ఫస్ట్ కండిషన్ ఫాల్స్ సో ఎల్స్కి వస్తుంది. సో నెక్స్ట్ కండిషన్ ఫాల్స్ ఎల్స్కి వస్తుంది. కండిషన్ కాబట్టి మిన్లోకి సి వాల్యూ వచ్చి min అండర్స్కోర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 10 అనేది అవుట్పుట్ వస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ బై యూజింగ్ ఇఫ్ ఎల్స్. సో మోర్ థింగ్, మనం ఇఫ్ అని ఇఫ్ ఎల్స్ అని రాసేటప్పుడు సింగిల్ స్టేట్మెంట్ ఉంటే కర్లీ బ్రేస్ అనేది ఆప్షనల్. సో చూడండి ఇక్కడ మనకి ఇఫ్ ఎల్స్ అంతా ఒక స్టేట్మెంట్. సో చూడండి ఇక్కడ రిమూవ్ చేస్తున్నాం. ఇఫ్ ఎల్స్ అనేది అంతా ఒక స్టేట్మెంట్. సో ఇది ఇఫ్లో సింగిల్ స్టేట్మెంట్ ఉంది, ఇది ఎల్స్లో కూడా సింగిల్ స్టేట్మెంట్ ఉంది. సింగిల్ స్టేట్మెంట్ ఏంటి, ఇఫ్ ఎల్స్ అనేది కూడా సింగిల్ స్టేట్మెంట్. ఇప్పుడు మనకి సింగిల్ స్టేట్మెంట్ అంటే ఈ కర్లీ బ్రేస్ కూడా ఆప్షనల్. మనం ఇది తీసేయచ్చు, ఇది కూడా తీసేయచ్చు. బోత్ ఆర్ సేమ్. ఇంతకుముందు రాసిన కోడ్ ఇది, బోత్ ఆర్ సేమ్. ఓకే రైట్, ఇప్పుడు చూడండి ఇక్కడ సేమ్ ఇంతకుముందు ఏ అవుట్పుట్ వచ్చిందో సేమ్ అవుట్పుట్ వస్తుంది. F7 ఎస్ సో 10, 20, 30 అని ఎంటర్ చేస్తున్నాం. చూడండి ఇక్కడ ఇండైరెక్ట్గా ఇది ఎలా ఉందంటే ఇఫ్ ఎల్స్ అంటే సింగిల్ స్టేట్మెంట్ ఉంటే అది ఇఫ్ ఎల్స్ లాస్ట్ ఎల్స్ కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మేబీ సమ్ టైమ్స్ ఒకవేళ మనకి ఇఫ్ ఎల్స్లో ఓన్లీ ఇఫ్ ఉందనుకోండి, అంటే ఏముండొచ్చు, ఇఫ్ ఉండొచ్చు. ఇఫ్లో చూడండి ఇది ఇఫ్
ఎల్స్ ఇఫ్ ఇది కూడా ఉండొచ్చు. దీన్ని ఏమంటారంటే ఇఫ్ లేటర్ అంటారు. ఓకే, వన్ మోర్ థింగ్, ఇక్కడ ఇఫ్ ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్ రాస్తాం, నెక్స్ట్ వన్స్ అగైన్ ఇఫ్ స్టేట్మెంట్ రాస్తాం. నెక్స్ట్ నేను ఇక్కడ ఇఫ్ ఎల్స్ రాస్తాను, ఇఫ్ ఎల్స్ రాస్తాను. ఈ స్టేట్మెంట్ వేరు, ఈ స్టేట్మెంట్ వేరు. ఇఫ్ 2 టైమ్స్ రాస్తే ఈ కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే మనం ఇఫ్ ఎల్స్ రాస్తే ఫస్ట్ ఇఫ్ ఈ కండిషన్ ట్రూ అయితే ఇంకా ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఈ రెండింటికి కూర్చోండి. ఇక్కడ ఇఫ్ ఎల్స్ లో ఏదో ఒకటే ఎగ్జిక్యూట్ అవుతుంది, అయితే ఇది లేకపోతే ఇది లేకపోతే ఇది, ఏదో ఒక పార్ట్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే మనం ఇఫ్ రాస్తే ఈ కండిషన్ ట్రూ అయితే ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ కండిషన్ ట్రూ అయితే ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్లో ఇఫ్ ఈ కండిషన్ ట్రూ అయితే ఎల్స్ ఇఫ్ అనేది చెక్ చేయదు. ఒకవేళ ఈ కండిషన్ ఫెయిల్ అయితే ఎల్స్ ఇఫ్ ఈ కండిషన్ చెక్ చేసి ఈ కండిషన్ ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, అంటే ఇవన్నీ కూడా వ్యాలిడ్. దీన్ని ఇఫ్ లేటర్ అంటారు. ఇఫ్ ఎల్స్ వ్యాలిడ్, ఇఫ్ ఎల్స్ ఇఫ్ వ్యాలిడ్. అంటే మనం ఉన్న ప్రాబ్లం బేస్ చేసుకుని ఏ కోడ్ అనేది యూజ్ చేయాలనేది యూజ్ అవుతుంది మనకి. ఓకే, మనకి ఇక్కడ ఒక స్టూడెంట్ యొక్క గ్రేడ్ అనేది డిస్ప్లే చేయాలనుకోండి. సో లెస్ దాన్ 90 అయితే ఒక గ్రేడ్, ఇన్ బిట్వీన్ 90 to 70 అయితే ఒక గ్రేడ్, 70 to 60 ఒక గ్రేడ్. అప్పుడు ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఆర్ లాస్ట్ ఎల్స్ రాయొచ్చు, రాయకపోతే మన చాయిస్ అనమాట. ఎల్స్ రాయకపోతే పైన కండిషన్స్ అన్ని ట్రూ అయితే ఏదో ఒక కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆల్ కండిషన్స్ ఫెయిల్ అయితే ఏ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా రిమైనింగ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే, మనకి ఇక్కడ ఎంటర్ చేసిన వాల్యూస్ ఆల్ట్ F5 10 20 30 10 20 30. సో F7 ఇఫ్ ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి ఎల్స్ ఇఫ్ ఎల్స్ ఏం ఎగ్జిక్యూట్ అవ్వదు, డైరెక్ట్గా స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆల్ట్ F5. ఓకే, మనం ఇక్కడ వన్స్ అగైన్ డిఫరెంట్ ఇన్పుట్ వాల్యూస్ ఇస్తున్నాం. సో 30 10 20 అని ఇచ్చాను. మనకి ఈ కండిషన్ ఫాల్స్, ఈ కండిషన్ ట్రూ, ఏదో ఒక పార్టే మనకి ఇఫ్ అయితే ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ కండిషన్ ఫెయిల్ అయితే ఎల్స్ ఇఫ్, ఒకవేళ కండిషన్ ఫెయిల్ అయితే డైరెక్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఎల్స్ లేదనుకోండి, ఈ కండిషన్ ఫాల్స్ అయింది, ఈ కండిషన్ కూడా ఫాల్స్ అయింది, ఏ కండిషన్ ట్రూ అవ్వకుండా కింద ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇఫ్ ఎల్స్ ఇఫ్ కూడా వ్యాలిడ్, ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎల్స్. సో ఈ అన్నింటిలో ఏదో ఒక కోడ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఏ కండిషన్ ట్రూ అయితే అందులో ఆ బాడీలో ఉన్న కోడ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. మోర్ దెన్ వన్ స్టేట్మెంట్ ఉంటే కర్లీ బ్రేస్ అనేది కంపల్సరీగా రాయాలి. ఓకే, సో ఇక్కడ మనం ఇచ్చి ఇన్పుట్ బేస్ చేసుకుని సెకండ్ ఈ కండిషన్ ట్రూ అవుతుంది, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. in_value = 10. సో నెక్స్ట్ వన్ ఈజ్ మనం ఆల్రెడీ నెస్టెడ్ కండిషనల్ ఆపరేటర్, నెస్టెడ్ టర్నరీ ఆపరేటర్. మనం ఇక్కడ రాసే ఎవ్రీ స్టేట్మెంట్ బై యూజింగ్ కండిషనల్ ఆపరేటర్ రాయొచ్చు కదా. ఇప్పుడు మనం a less than b, సో నేను డైరెక్ట్గా a less than b అండ్ a less than c. ఈ కండిషన్ ట్రూ అయితే మనకి మినిమం వాల్యూ ఏంటి, ఏ వాల్యూని మినిమంకి అసైన్ చేయాలి. సో మినిమం ఈజ్ ఈక్వల్ టు, ఒకవేళ కండిషన్ ఫెయిల్ అయింది అనుకోండి ఏమేమి చెక్ చేయాలి, బి లెస్ దాన్ సి. కండిషన్ ట్రూ అయితే బి రిటర్న్ చేయాలి, లేకపోతే సి రిటర్న్ చేయాలి. ఇప్పుడు ఇది నెంబర్ ఆఫ్ క్వశ్చన్ మార్క్, ఫస్ట్ కోలన్ తీసుకుని ముందున్న క్వశ్చన్ మార్క్ మార్క్ చేయండి, కోలన్ తీసుకుని ముందున్న క్వశ్చన్ మార్క్. ఇది మీనింగ్ ఏంటి, ఈ కండిషన్ ట్రూ అయితే రిటర్న్స్ 10, ఒకవేళ ఈ కండిషన్ ఫెయిల్ అయితే ఎల్స్కి వెళ్తుంది. ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయితే బి వాల్యూ రిటర్న్ చేస్తుంది, కండిషన్ ఫాల్స్ అయితే సి వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఓకే, అంటే డైరెక్ట్గా మనం ఇక్కడ ఇఫ్ ఎల్స్ లో చేసే ఎవ్రీ ప్రోగ్రామ్ బై యూజింగ్ కండిషనల్ ఆపరేటర్ చేయొచ్చు. అంటే మనం ఇదే కోడింగ్లో ఈ కండిషన్ ట్రూ అయితే సో మినిమంకి అసైన్ చేసే వాల్యూ ఏ. ఒకవేళ ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయింది అనుకోండి, వన్స్ అగైన్ చూడండి ఇక్కడున్న కండిషన్, సో బి లెస్ దెన్ సి.
ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయితే బి వాల్యూ రిటర్న్ చేస్తాం, లేకపోతే సి వాల్యూ రిటర్న్ చేస్తాం. ఆ వాల్యూ అనేది దేనికి అసైన్ చేస్తున్నాం? మినిమంకి అసైన్ చేస్తున్నాం. సో మినిమం ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఇంతకుముందు ఇది సేమ్, ఇఫ్ అది ఎలా అయితే వర్క్ అవుతుందో సేమ్ అలాగే వర్క్ అవుతుంది. ఆల్ట్ F9, ఎస్ కంట్రోల్ F9, 10, 20, 30 అని ఇస్తే అవుట్పుట్ వస్తుంది మనకి 10. ఓకే, ఒకసారి చూడండి ఈ రిటర్న్ వాల్యూని ఇక్కడ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఇంపార్టెంట్, ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది. ఈ కండిషన్ ట్రూ అయితే ఏ వాల్యూ రిటర్న్ చేస్తుంది, ఆ ఏ వాల్యూ వచ్చి మినిమంకి అసైన్ అవుతుంది. ఒకవేళ కండిషన్ ఫెయిల్ అయితే ఇక్కడ వస్తుంది. ఒకవేళ కండిషన్ ట్రూ అయితే బి వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఒకవేళ కండిషన్ ఫెయిల్ అయితే సి వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఓకే, డైరెక్ట్గా మనం మినిమంకి అసైన్ చేస్తున్నాం కదా, ఈ మినిమం ప్లేస్లోనే డైరెక్ట్గా స్టేట్మెంట్ అంతా కూడా ఇక్కడ రాస్తాం అనుకోండి, ఇంకా మినిమం అనే వేరియబుల్ యూజ్ చేయాల్సిన అవసరమే లేదు. ఓకే, సో ఏ లెస్ దాన్ బి అండ్ ఏ లెస్ దాన్ సి. కండిషన్ ట్రూ అయితే రిటర్న్స్ ఏ, ఎల్స్ బి లెస్ దాన్ సి. కండిషన్ ట్రూ అయితే రిటర్న్స్ బి, ఎల్స్ సి. ఇక్కడ ఇంకా మినిమం కూడా అవసరం. ఆల్ట్ F9, ఎస్ కంట్రోల్ F9, ఎంటర్ ఎనీ 2 నెంబర్స్ 10, 20, 30. సో ఆల్ట్ F5, సో min అండర్స్కోర్ వాల్యూ ఇస్ ఈక్వల్ టు 10. ఓకే, సో డిఫరెంట్ ఇన్పుట్స్ ఇస్తే 30, 10, 20. సో ఆల్ట్ F5, min అండర్స్కోర్ వాల్యూ ఇస్ ఈక్వల్ టు 10. సో డిఫరెంట్ ఇన్పుట్స్ ఇస్తే 30, 20, 10. ఆల్ట్ F5, min అండర్స్కోర్ వాల్యూ ఇస్ ఈక్వల్ టు 10. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ కండిషనల్ ఆపరేటర్స్. మనం ఇఫ్ ఎల్స్, ఓన్లీ ఎల్స్ ఇస్ నాట్ అలౌడ్. ఇఫ్లో ఇఫ్ ఎల్స్ రాసుకోవచ్చు, నెక్స్టెడ్ ఇఫ్ లేడర్, ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాస్ట్ ఎల్స్ అనేది కూడా ఆప్షనల్, రాయొచ్చు రాయకపోవచ్చు అనమాట. ఓకే, సో వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, సో ఇఫ్ అని కండిషన్ చెక్ చేసి సమ్ కోడ్ రాశారు, ఈ కండిషన్ ట్రూ అయితే ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ ఇఫ్ రాశారు, ఈ కండిషన్ ట్రూ అయితే ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇది డిఫరెంట్. ఇఫ్ సమ్ కండిషన్ ట్రూ అయితే కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్ ఇఫ్ ఈ కండిషన్ ట్రూ అయితే ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఈ కండిషన్ ట్రూ అయితే ఇంకా ఎల్స్ పార్ట్కి రాదు. ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఇది ఈ పార్ట్ కానీ లేదా ఈ పార్ట్ కానీ ఏదో ఒక పార్ట్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ write a program to find minimum of given 4 numbers by using only if, by using if else, by using conditional operator. Okay, by using conditional operator రాస్తాను డైరెక్ట్ గా. సో ఏ బి సి డి అంటే ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి మనకి? ఏ బి సి డి. సో 4 వాల్యూస్ యూజర్ స్కాన్ చేయాలి. ఫర్ సపోజ్ 10, 20, 30, 40 అని ఇచ్చాం అనుకోండి. మనకి ఏ కండిషన్ ట్రూ అయితే ఏ వాల్యూ మినిమం అవుతుంది? ఏ లెస్ దాన్ బి అండ్ ఏం తీసుకుని రిమైనింగ్ 3 నెంబర్స్తో కంపేర్ చేయాలి. ఏ లెస్ దాన్ బి అండ్ ఏ లెస్ దాన్ సి అండ్ ఏ లెస్ దాన్ డి. ఈ కండిషన్ ట్రూ అయితే ఏ వాల్యూ రిటర్న్ చేయాలి? ఏ రిటర్న్ చేయాలి. ఎల్స్ ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, బిని రిమైనింగ్ 2 నెంబర్స్తో కంపేర్ చేయాలి. అంటే బి లెస్ దాన్ సి అండ్ బి లెస్ దాన్ డి. ఈ కండిషన్ ట్రూ అయితే ఏ రిటర్న్ చేయాలి? బి రిటర్న్ చేయాలి. ఎల్స్ ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, సిడి కంపేర్ చేయాలి. సి లెస్ దాన్ డి కండిషన్ ట్రూ అయితే ఏ వాల్యూ రిటర్న్ చేయాలి? సి ఎల్స్ డి వాల్యూ రిటర్న్ చేయాలి. ఓకే, సింగిల్ స్టేట్మెంట్లో అయిపోతుంది. ఓకే, ఇక్కడ ఎక్స్ట్రా ఒక ఇంటూ డి, ఎంటర్ ఎనీ 4 numbers percentage d, comma address of d. ఇప్పుడు మనకి ఇక్కడ మినిమం వాల్యూ ఎలా వస్తుంది? ఏం తీసుకుని రిమైనింగ్ 2 నెంబర్స్తో కంపేర్ చేయాలి. ఏ లెస్ దాన్ బి అండ్ లేదా మ్యాక్సిమం రాద్దాం. మ్యాక్సిమం అయితే ఏ గ్రేటర్ దాన్ బి, ఏ గ్రేటర్ దాన్ బి అండ్ ఏ గ్రేటర్ దాన్ సి అండ్ ఏ గ్రేటర్ దాన్ డి. కండిషన్ ట్రూ అయితే ఏ వాల్యూ రిటర్న్ చేయాలి. కండిషన్ ఫెయిల్ అయితే బిని రిమైనింగ్ 2 నెంబర్స్తో బి గ్రేటర్ దాన్ సి అండ్ బి గ్రేటర్ దాన్ డి. సో కండిషన్ ట్రూ అయితే బి వాల్యూ రిటర్న్ చేయాలి. ఎల్స్ సి గ్రేటర్ దాన్ డి. కండిషన్ ట్రూ అయితే సి వాల్యూ రిటర్న్ చేయాలి. ఎల్స్ డి రిటర్న్ చేయాలి. ఇక్కడ ఫ్లో కంట్రోల్ ఈజ్ ఇంపార్టెంట్. ఒకసారి ఈ కండిషన్ ట్రూ అయితే మొత్తం ఏ వాల్యూతో రీప్లేస్ అవుతుంది.
ఒకవేళ కండిషన్ ఫెయిల్ అయితే ఇక్కడికి వచ్చి కండిషన్ చెక్ చేస్తుంది. ఈ కండిషన్ ట్రూ అయితే మొత్తం బీతో రీప్లేస్ అవుతుంది. ఒకవేళ కండిషన్ ఫెయిల్ అయితే సి ఈ కండిషన్ చెక్ చేస్తుంది. ఈ కండిషన్ ట్రూ అయితే మొత్తం సితో రీప్లేస్ అవుతుంది. ఒక కండిషన్ ఫెయిల్ అయితే బీతో రీప్లేస్ అవుతుంది. ఓకే, ఫస్ట్ కండిషన్ అయితే ఏ, సెకండ్ కండిషన్ ట్రూ అయితే బి, నెక్స్ట్ కండిషన్ ట్రూ అయితే సి, ఆల్ కండిషన్స్ ఫాల్స్ అయితే డి వాల్యూ అయితే రిటర్న్ అవుతుంది. So alt F9 is control F9, 4 numbers 10, 20, 30, 40. So alt F5 greater than maximum value is equal to 40. Message kuda so max underscore value. So once again 156, 289, 12, so 89, 83. మన అంటే చేసిన numbers maximum value ఎంత 268. So alt F5 max underscore value is equal to 268. Okay, this is called conditional statements. If else lo chese every program by using conditional operator cheyochu annamata. Okay, so nested conditional operator and nested if. Okay, so if else later, if else if and so on. Okay, so still you have any doubts, please refer once again. Thank you for watching.